జయంతిని జన్మదిన ఉత్సవాన్ని అత్యంత ఘనంగా ములుగు నియోజకవర్గ కేంద్రంలో, ములుగు జిల్లా కేంద్రంలో మరి శ్రీ సంత్ సేవాలాల్ గారి యొక్క జన్మదిన కమిటీ ఆధ్వర్యంలో మరి కమిటీ అధ్యక్షులు మరి జయరామ్ గారు, మరి మన గ్రంథాలయ చైర్మన్ చందర్ గారు, మన మాజీ చైర్మన్ గారు గోవింద్ నాయక్ గారు, మోహన్ లాల్ సార్ గారు, కాలు నాయక్ గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి సోదరులకు సోదరిమణులకు అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. పత్రికా మీడియా సోదరులకు అందరికీ వాస్తవానికి అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం కోసమే మరి 2 రోజుల నుంచి నేను కూడా ఇక్కడే ఉండడం జరిగింది. అనుకోకుండా మరి కార్యక్రమం రావడంతో ఏఐసిసి నుంచి పెట్టడం జరిగింది. కానీ ఆ రోజు నాకు గవర్నమెంట్ నుంచి ఏం రాలేదు కాబట్టి ఆ శాంక్షన్ అట్లనే పోయింది. ఇప్పుడు మీరు ఏ రకంగా అనేది ప్లాన్ చేసుకుంటారో ఈ యొక్క కమ్యూనిటీ హాల్ కానీ ఈ గుడి కానీ తప్పకుండా తొందరలోనే ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాను. ఆ గుడి నిర్మాణానికి కూడా సేవాలాల్ మహారాజ్ గుడి నిర్మాణానికి కూడా స్థలం వెంటనే చూడమని చెప్పి గవర్నమెంట్ నుంచి కానీ మా ఫండ్స్ నుంచి కానీ అత్యధికంగా ఇచ్చి మీరు ఎక్కువ చందాలు వేసుకునే పరిస్థితి రాకుండా మాక్సిమం మేమే ఇచ్చే విధంగా ఇది అది 2 ఇక్కడ ప్రక్షణాలు కడతారా, గుడి కడతారా, అక్కడ పెద్దది కడతారా, మీరు ఎట్లా అనేది చందర్ గారితో నాకు తెలియజేయండి. లేదా మనమన్నా మళ్ళీ ఈ 4 రోజులలో మళ్ళీ కూర్చుందాం. మనం ఎప్పుడు ఏడాదికి ఒకసారి కూర్చున్నట్టుగానే ఏడాది వచ్చినప్పుడే కూర్చోలేదు కాబట్టి ముందస్తుగా ఉండడం లేదు. అయినా కూడా నేను ఒక 4 రోజుల క్రితమే కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది, జయంతి ఉత్సవాలు వస్తున్నాయి సార్, మరి మనము జాగ్రత్తగా వాళ్ళకి ఏమేమి ఉన్నాయో వాళ్ళతో ఒకసారి మీరు కమిటీని పిలుచుకొని మాట్లాడండి అని చెప్పడం జరిగింది. వారు కూడా ఓకే అన్నట్టు సుముఖంగా ఉన్నారు. తప్పకుండా కలెక్టర్ గారు, నేను, మీరు అందరం కలిసి ఈ యొక్క పాత గుడి స్థలం యొక్క పూర్వవైభవం తీసుకురావడం, కొత్త దాన్ని కూడా నిర్మించుకోవడం అనేది చాలా అవసరం. ఎందుకంటే మన అందరికి ఒకటే, ఆయా కులాలకు, మతాలకు, ప్రాంతాలకు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఆరాధ్య దైవం ఉంటుంది, ఒక్కొక్క కులంలో, ఒక్కొక్క మతంలో, ఒక్కొక్క జాతిలో ఉంటది. కాబట్టి ఎవరు కించపరచకుండా మన గొప్పతనాన్ని మనం ఖచ్చితంగా కాపాడుకోవాలి, భవిష్యత్ తరాలకు అందించాలి. ఇవాళ వారసత్వం అంటే ఏదో ఇలాంటి మహనీయుల యొక్క త్యాగాలను, వారు చెప్పినటువంటి బోధనలు కూడా భవిష్యత్ తరాలకు అందించడమే ఒక సాంస్కృతిక ఆధ్యాత్మికమైనటువంటి వారసత్వం. ఇవాళ అలాంటి కొనసాగించినప్పుడే ఆయా జాతులకు, కులాలకు ఒక సమాజంలో గౌరవం అనేది ఉంటుంది. మనం ఎవరమో చెప్పుకునే కంటే మన తాత ముత్తాతల చరిత్ర చెప్పుకోవడం ద్వారా కూడా మనకు ఒక ఘనకీర్తి అనేది దక్కుతుంది, ఆయా జాతులకు ఒక ఘనకీర్తి దక్కుతుంది. ఈరోజు బంజారా జాతికి దేశమంతా కూడా మరి ఎక్కడ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పుట్టినటువంటి శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ గారి యొక్క మరి జీవితం మరి 10 కోట్ల మంది బంజారా సోదరులు దేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆరాధ్య దైవంగా ఉండడానికి కారణం వారు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయాలు, గొప్ప ఆధ్యాత్మికత, గొప్ప శాంతి మార్గం, ప్రేమ, అహింస, అదే విధంగా మరి బంజారా జాతి యొక్క ఔన్నత్యాన్ని గొప్పగా కీర్తిస్తూ వారు చేసినటువంటి పూజలు ఈ రోజు దేశంలో ఉన్న వారంతా కూడా గుర్తించుకొని ప్రార్థన చేస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి జాతికి, ప్రతి కులానికి, ప్రతి మతానికి వారికి ఒక ఆరాధ్య దైవం ఉండాల్సిందే. ఆ రకంగా ఈ రోజు మనం అందరం కూడా ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం. సీఎం గారు కూడా గత సంవత్సరము మరి మన దగ్గర బంజారా భవన్ లో హైదరాబాద్ లో జరిగినటువంటి ఉత్సవాలలో కూడా రేవంత్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది. ఈసారి పట్టి విక్రమార్క గారు, నేను మరి మిగతా సోదరుల హాజరైన వారు అందుబాటులో లేకపోవడంతో అట్లనే 2 కోట్ల రూపాయలు కూడా ప్రకటించారు, స్పెషల్ లీవ్ కూడా ప్రకటించడం జరిగింది. ఈ ఉత్సవాలను కూడా మరి నిరంతరం జరుపుకునే విధంగా వారు కూడా ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా మీకు ఇచ్చిన ఈ 2 మాటలు మళ్ళీ జయంతిలోపు మనం నిర్వహించుకొని అక్కడే పూజలు జరుపుకునే విధంగా పట్టుదలగా నేను పనిచేస్తా. దానికి బాధ్యత మరి చందర్ గారు కానీ